హలో అండి, నమస్తే. నేను ఇప్పుడు నల్లేరికాయల పచ్చడి చేస్తున్నాను. నిలువ పచ్చడి చూడండి. ఇదిగోండి, ఇవి నల్లేరికాయలు. ఈళ్ళన్నీ తీసేసి జాగ్రత్తగా కడిగేసి ఉప్పేసి కడిగి అప్పుడు బాగా ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇదిగోండి ఎండుమిరపకాయలు దాంట్లోకి, తర్వాత మినప్పప్పు, తర్వాత చింతపండు, ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ మనము పొయ్యి మీద నూనె పెట్టుకుని అందులో వేపుకోవాలన్నమాట. ఫస్ట్ మినపప్పు వేసుకుని శనగపప్పు అది వేగిన తర్వాత మళ్ళీ మినపప్పు వేసుకున్నాం. ఆ తర్వాత ధనియాలు వేసుకున్నాం. తర్వాత జీలకర్ర వేసుకున్నాం. ఇవన్నీ శుభ్రంగా వేపేసుకోవాలి. ఓకేనండి. ఇవన్నీ శుభ్రంగా వేపేసి ఇందులోనే మనం ఇది ఎండుమిరపకాయలు కట్ చేసి ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసేసి వేపేసుకున్నామే. వేపేసుకుని ఇవన్నీ బాగా వేగిన తర్వాత మంట కొంచెం స్లో పెట్టుకోండి, ఎందుకంటే మాడిపోతాయి కదా, అందుకని స్లో పెట్టుకోవాలన్నమాట. వేపేసుకుని అన్నీ శుభ్రంగా చూడండి, పప్పులన్నీ శుభ్రంగా వేగిపోతున్నాయి కదా, మాడిపోకూడదు, జాగ్రత్తగా వేపుకోవాలి. లేకపోతే పచ్చడి బాగోదన్నమాట. నిలవ పచ్చడి నీళ్ళు తగలకూడదండి, తెలుసా? నీళ్ళు తగిలితే పచ్చడి పాడైపోద్ది కదా, అందుకుని. అప్పుడు ఏం చేస్తానంటే స్టవ్ ఆపేసి తీసేయాలి. ఒక దాంట్లోకి తీసేసి శుభ్రంగా తీసేస్తాము. ఒక నిమిషం ఆగండి, మళ్ళీ చూపిస్తాను. తీసాం కదండి, ఇందులో వేసుకున్నాము. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇదిగోండి, మనం కడిగి పెట్టుకున్న నల్లేరికాయలు నూనెలో వేసి వేపేసుకోవాలన్నమాట. నూనెలో వేసి వేపేసుకోవాలి. బాగా వేపేసుకున్న తర్వాత మళ్ళీ ఇవి నల్లేరికాయలు చేసేటప్పుడు మనం గ్లౌజులు వేసుకుని చేయాలండి, ఎందుకంటే అవి దొట్టు పెడతాయి, బాగా చాలా దొట్టు పెడతాయండి. ఈ నల్లేరికాయలు మా ఇంట్లో ఉన్నవే, మేము పాటిస్తానమాట. ఒక కుండీలో వేసి మా గిన్నెకి పెట్టానమాట. ఈ గొట్టుకి దగ్గు వచ్చేస్తుంది. అవును, మీరు ఈ పద్ధతులు చేసుకుని తీసుకోండి, ఇది చాలా మంచిదండి. ఎముకలకి చాలా మంచిది, తెలుసా మీకు? చాలా మంచిది ఎముకలకి. ఎముకలు వీక్గా ఉన్నా, కాళ్ళు నొప్పులు ఉన్నా, మోకాలు నొప్పులు ఉన్నా, నడుము నొప్పి ఉన్నా ఈ పచ్చడి వేసి తినండి, సూపర్గా తగ్గుతాయి, తెలుసా మీకు? అందుకని పచ్చడి చేసుకుని నిల్వ ఉంచుకుని తినండి. 2 ముద్దలకు వేసుకుని తినండి, సరేనా? మరి ఇలా వేసుకుని చేసుకుని వేగిపోయిన తర్వాత ముందుగా ఇవి శుభ్రంగా గ్రీన్ కలర్ పోయే వరకు వేపాలండి. మరి ఇదిగోండి, మీకు ఒక విషయం చెప్పనా? మేము వేసుకున్నాక చూపిస్తాను చూడండి. నల్లేరికాయలు ఇదిగోండి, మా నల్లేరికాయలు ఏదో చిన్నది వేసుకున్నానులేండి. అదే చేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఏదో చిన్న చిన్న మొక్కలు అపార్ట్మెంట్లో కుదరవు కదండి,
అందుకుని బాగా వేపేసుకోవాలండి. గ్రీన్ కలర్ పొయ్యిలాగా వేసుకోవాలండి. వేసుకుని అప్పుడు ఈ ఎండుమిరపకాయలు అవి ముందు మిక్సీ చేసుకోవాలి. పొడుము చింతపండు వేసుకుని అందులో మిక్సీ చేసుకోవాలి. పొడుము చేసుకున్న తర్వాత అప్పుడు ఇదిగోండి ఇందులో వేసేస్తున్నాను చింతపండు కూడాను. అది కూడాను వేసేసి ఈ మిక్సీ చేసేసుకోవాలి అన్నమాట. బాగా ఆరాలండి. బాగా ఆరిన తర్వాతే అప్పుడు మిక్సీ చేయండి. ఎందుకంటే మళ్ళీ వేడి కదా, మిక్సీ పోతుంది. దాని గురించి అంతా ఈ పచ్చరంగు పోయే వరకు వేసేసి ఆ తర్వాత మిక్సీలో వేసేసి చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానే. సరేనా? ఉంటాను. మీరు ఏమీ నాకు లైక్లు చేయమని నేను సబ్స్క్రైబ్ చేయమని అడుగుతులేదు మేము, కానీ మామూలుగా మీకు చెప్తున్నానంతే. ఎందుకంటే నల్లేరికాయలు అంటే చాలా మంచిదని చెప్తున్నాను. వైద్యానికి ఆయుర్వేదిక్ మంచిదనమాట అండి ఇది. అందుకని చేసుకుని తినండి. సరేనా? ఉంటాను. హలో అండి, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఆ పచ్చడి అయిపోయింది, చేసేసాను. ఇదిగోండి ఇలా వచ్చిందనమాట. నీళ్ళు వేసుకోకూడదండి అసలేని, ఇలా వచ్చింది. దాన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. సరేనా? నీళ్ళు వేసుకోకుండా అసలు ఒక్క చుక్క కూడా తగలకూడదు. నిలవ పచ్చడి అనమాట అది. అందుకని నీళ్ళు వేసుకోకుండా చక్కగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు తాలింపులో ఎండుమిరపకాయ, జీలకర్ర అది వేసుకుని ముద్ద వేసేసుకుందాం. సరేనా? స్టవ్ ఆపేసుకొని దీన్ని ఇందులో కలిపేసుకున్నాను. సరేనా? నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా చాలా మంచిదండి. మీరు చేసుకొని చూడండి. మీరు ఈ పచ్చడిని వదలరు అసలే మీరు, తెలుసా? ఎందుకంటే అంత మంచిదనమాట. ఆయుర్వేదిక్ మందు అనమాట ఇది. మందుతో సమానం మనకి. ఆయుర్వేదిక్ మెడిసిన్తో సమానం అనమాట ఇది మనకి. అందుకని మీరు చేయండి, చేసి తినండి. కాళ్ళు లాగు, మోకాళ్ళు లాగు, పిక్కలెక్కవు ఏంటి అన్నీ అసలు ఏమి కూడా నొప్పులు ఉండవు మనం చేసుకుని తింటే, తెలుసా మీకు? అందుకని చేసుకుని తినండి. థ్యాంక్ యూ అండి ఇదంతా చూసినందుకు. మరి థ్యాంక్ యూ. ఉంటానండి. మరి నమస్తే, బాయ్.